హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు కొత్త ఆసరా పెన్షన్స్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. దాని గురించి పూర్తి వివరాలు మీకు అయితే చూపిస్తాను, ప్లస్ చదువుతానండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్త పెన్షన్లు ఇవ్వండి, కౌలు రైతులు కార్మిక సమస్యలు పరిష్కరించండి, కులగణన సర్వే, ప్రజావాణి బేష్, గ్యారంటీల అమలుపై ప్రజల్లో సంతృప్తి. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో భేటీలో భారత్ జోడో అభియాన్ బృందం. చేయూత పథకం కింద కొత్తగా అర్హులైన వారిని గుర్తించి ప్రభుత్వం వారికి పెన్షన్లు మంజూరు చేయాలని యోగేంద్ర యాదవ్ నేతృత్వంలో భారత్ జోడో అభియాన్ బృందం సూచన చేసింది. అలాగే కౌలు రైతుల సమస్యల పరిష్కారం పైన దృష్టి పెట్టాలంది. గిగ్ వర్కర్ల తరహాలో అసంఘటిత రంగాల కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఒక చట్టాన్ని తీసుకురావాలని కోరింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కలిసిన యోగేంద్ర యాదవ్ బృందం ఈ మేరకు సూచనలు చేసింది. యోగేంద్ర యాదవ్తో పాటు ఈ సమావేశంలో బృందం సభ్యులు విసా కిరణ్ కుమార్ అండ్ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లు యూనియన్ నేత సలావుద్దీన్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పనితీరుపై క్షేత్రస్థాయిలో తాము సేకరించిన వివరాలను టీపీసీసీ చీఫ్తో వారు పంచుకున్నారు. కొన్ని అంశాలు మినహాయిస్తే 6 గ్యారంటీల అమలుపై ప్రజల్లో సంతృప్తి నెలకొని ఉందని యోగేంద్ర యాదవ్ బృందం సభ్యులు తెలిపారు. గతంతో పోలిస్తే సమస్యలపై అధికారులు కలిసినప్పుడు వారు మెరుగ్గా స్పందిస్తున్నారన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతుందన్నారు. ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని వికేంద్రీకరించి జిల్లా, మండల స్థాయిల్లోనూ నిర్వహించాలని సూచించారు. ఎన్నికల ముందు కౌలు రైతుల సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇచ్చారని, వాటి పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. వారికి ఎల్ఐసి కార్డుల మంజూరుపై దృష్టి పెట్టాలన్నారు. ప్రజా సంఘాలు విద్యార్థులకు నిరసనలు తెలియచెప్పే స్వేచ్ఛ కల్పించాలన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే మెరుగ్గా ఉన్నప్పటికీ పలు సందర్భాల్లో నిరసనకారుల పట్ల పాత పద్ధతులను వ్యవహరించారని, అలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రభుత్వం నిర్వహించిన ఆర్థిక, సామాజిక, రాజకీయ కులగణన సర్వేను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. సర్వే వివరాలను ప్రకటించి పరిష్కారం కోసం ప్రభుత్వం ఏం చేయనుందో కూడా వెల్లడించాలని సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం కోరితే తమ వంతు సహకారము ఉందంటున్నారు. మహిళల సమస్యలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. కాగా వృద్ధాప్య, వితంతు, వికలాంగ తదితర పెన్షన్లను కొత్తగా అర్హులైన వారు రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్నారని, ముందుగా వారిని గుర్తించి పెన్షన్లు జారీ చేయాలని సూచించారు. యోగేంద్ర యాదవ్ సూచనలు విన్న టీపీసీసీ చీఫ్ సంబంధిత శాఖల మంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. విన్నారు కదా అండి, ఈ కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకున్న వారి గురించి అప్డేట్ అండి. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ను కలిశారంటండి. ఈ భారత్ జోడో అభియాన్ బృందం అయితే వారిని కలిసి ఈ తెలంగాణలో ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, అంటే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని పరిగణనలోకి తీసుకోవాలని, త్వరగా వాళ్ళకి పెన్షన్లు మంజూరు చేయాలని వీళ్ళైతే విజ్ఞప్తి చేశారంటండి. అయితే వీరు చేసిన విజ్ఞప్తి మేరకు తగిన మా శాఖల మంత్రులతో మేము మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ అయితే ఇచ్చారంటండి. కొత్తగా ఎవరైతే ప్రజావాణిల ద్వారా అర్జీలు అయితే వస్తున్నాయి, ఇంకా చాలామంది పెన్షన్ల గురించి ఇంతకుముందే అప్లికేషన్లు పెట్టుకున్నారు, వారందరి గురించి కూడా ఈ అభియాన్ బృందం అయితే విజ్ఞప్తి చేశారంటండి టీపీసీసీ చైర్మన్ కలిసి. వీళ్ళకైతే త్వరలోనే పరిష్కారం అయితే రాబోతుందండి. ఎందుకంటే ఈ భారత్ అభియాన్ బృందం అంటే రాహుల్ గాంధీ గారికి చాలా ఇష్టమైన బృందం. వాళ్ళు చెప్తే ఏదైనా ఆయన ఇష్టపడతాడు, ఆయన చేయడానికి ముందుకు వస్తారండి. సో ఇదండి కొత్త ఆసరా పెన్షన్ మీద వచ్చిన అప్డేట్. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.